Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. చంద్రబాబుపై సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఢిల్లీలో జర్నలిస్టులతో రేవంత్ రెడ్డి చిట్ చాట్లో షాకింగ్ కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబుతో పాటు టీడీపీ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు భవిష్యత్తు కష్టమే అంటూ కూడా రేవంత్ కుండబద్దలు కొట్టారు. నితీష్ కుమార్, ఏక్నాథ్ షిండేల పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాం కదా అన్నారు. భవిష్యత్తులో చంద్రబాబుకు వారికి పట్టిన గతే పట్టొచ్చు అంటూ కూడా ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. కేంద్రంలో సీట్లు తక్కువగా ఉన్నందునే టీడీపీకి ఆ ఇంపార్టెన్స్ అని కూడా సీఎం చెప్పారు. బీజేపీ బలం పెరిగితే టీడీపీని పక్కన పెడతారంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, గురువు గురించి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్, రాజకీయ గురువు పైనే ఏంటి ఆ పోలిక కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆయన చేసినటువంటి కామెంట్స్ గతంలో కూడా 1-2 సందర్భాల్లో చేసి కామెంట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏంటి, ఏ విధంగా ఉండబోతుందంటారు? యస్ముల్, ప్రధానంగా ఢిల్లీలో పర్యటనలో ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ లో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పైన, తెలుగుదేశం పార్టీ పైన సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే బీజేపీతో పెట్టుకున్నటువంటి ప్రాంతీయ పార్టీల భవిష్యత్తు ఖచ్చితంగా ప్రమాదంలో పడుతుంది. ఖచ్చితంగా వాటికి ఏవైతే ఇప్పుడు బీజేపీ తో అంటగాగుతున్నాయో అన్ని ప్రాంతీయ పార్టీలకు కూడా ఖచ్చితంగా ఎదురు దెబ్బ తగులుతుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం బీహార్ లోని నితీష్ కుమార్, అలాగే మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేల పరిస్థితి ఎలా ఉందో చూడాలి అని ఆయన అన్న పరిస్థితి కనబడుతుంది. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు కైనా అదే గట్టి పట్టే అవకాశం ఉంది. ఇంకా వేరే ఇతరత్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళకైనా మరి అదే పరిస్థితి అవుతుంది అంటూ కూడా ఆయన ప్రధానంగా సూచించారు. కేంద్రంలో బీజేపీకి స్వయంగా తగినన్ని సీట్లు లేనందువల్లే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు టీడీపీ సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి, సో ఆయన ప్రధానంగా ఇక్కడ ఆ బీజేపీకి తనకు సొంతంగా సీట్లు లేవు కాబట్టి ఆ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఖచ్చితంగా బలం ఉంటే కనుక, అంటే ఖచ్చితంగా భవిష్యత్తులో బీజేపీకి బలం ఉంటే కనుక మరి టీడీపీనైనా ఇంకా ఏ పార్టీనైనా పక్కన పెట్టే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కేవలం ఏదైతే బీజేపీకి బలం లేదు కాబట్టే ఇటు నితీష్ నైనా, ఇటు మరి అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడునైనా వాళ్ళకి పెద్ద ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో ఆ ఇంపార్టెన్స్ తో ఇటు బీజేపీ తన సామర్థ్యం పెంచుకుని రాజకీయంగా ఎదిగిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు పక్కన పెడతారంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అన్ని కూడా ఒకసారిగా చర్చనీయాంశంగా మారింది. అయితే నియోజకవర్గాల పునర్విభజన ఏదైతే డీలిమిటేషన్ ఉందో, రాష్ట్రాలకు సంబంధించి రాజకీయంగా రాష్ట్రాల విషయాల్లో నష్టపోతే గనుక నేను ప్రధానంగా ప్రశ్నిస్తాను, రాష్ట్రమే ఫస్ట్, నాకు వేరే ఏది కూడా ఫస్ట్ కాదంటూ కూడా ఆయన చెప్పినాడు. అయితే ప్రధానంగా చంద్రబాబుతో సహా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా అందరూ కలిసి రావాలి, చంద్రబాబు ఈ రకంగా మాట్లాడడం, చంద్రబాబు నాయుడు ఈ రకంగా మాట్లాడడం సబబు కాదంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే ఇతర సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గురువు అయినప్పటికీ కూడా మరి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి నేను ఎక్కడ కూడా రాజీ పడను అంటూ కూడా ఆయన ప్రస్తావించిన పరిస్థితి కనబడతా ఉంది. ప్రధానంగా ఈ కామెంట్స్ అంతా కూడా ఒక్కసారిగా ఇటు అయితే చంద్రబాబు నాయుడు చేసినటువంటి కామెంట్, అంటే నిన్న కాంగ్రెస్ ఏదైతే బిల్లును అడ్డుకుందో ఆ బిల్లుకు సంబంధించి కూడా ఈ రోజు రాజ్యాంగాన్ని మొత్తం కూడా హరించారు, రాజ్యాంగంలో ఇది ఒక బ్లాక్ డే అంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద విమర్శలు చేస్తే చేయొచ్చు, కానీ మా అధినేత మీద ఎందుకు విమర్శలు చేస్తున్నారని తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు, ఏదైతే ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చినటువంటి టీడీపీ శ్రేణులు కూడా భగ్గుమంటున్నటువంటి పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీ మీద చేయొచ్చు, కానీ ఇతరత్ర మా అధినేత విషయంలో ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటి మాట. గతంలో మీరు టీడీపీలో ఉన్నటువంటి స్థాయి, ప్రస్తుత స్థాయికి సంబంధించి కూడా ఒకసారి గుర్తుంచుకొని మీరు మాట్లాడాలి అని సోషల్ మీడియాలో టీడీపీ నేతలు బాహాటంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కోణాన్ని ఎలా చూడాలంట? డెఫినెట్ గా ఆయన అన్నదానికి ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఈ రోజు సంబంధించి ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ రోజు బ్లాక్ డే, రాజ్యాంగాన్ని మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కూని చేసింది, రాజ్యాంగంలో అంటే మహిళలకు సంబంధించినటువంటి 33% బిల్ ఏదైతుందో దానికి రాజ్యాంగ ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ, కావాలనే ఇదంతా కూడా చేస్తా ఉన్నారు అంటూ కూడా ఆయన కొంత మరి ఘాటు విమర్శలు చేశారు. ఆ విమర్శలకు సంబంధించి
ఇక్కడ ఒకవైపు దక్షిణాది రాష్ట్రాలు మోసపోతుంటే, డీలిమిటేషన్ లో దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా మోసపోతుంటే ఎందుకు మాట్లాడట్లేదు? రాష్ట్రాలు ఇటు మరి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. రేపు ఒకవేళ బిల్లు పాస్ అయితే గనక రేపు ఎవరికి పొత్తు అవసరం లేదు. ఇప్పుడు టీడీపీ పొత్తు అవసరం లేదు, నితీష్ పొత్తు అవసరం లేదు. సో ఇట్లా అన్ని కూడా మరి బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటది. రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాల విషయంలో వెనక్కి తగ్గేది లేదు. అందరూ కూడా కలిసి రావాలి. నారా చంద్రబాబు నాయుడు అయినా సరే, ఇంకొక సీఎం అయినా సరే, ఏ సీఎం అయినా సరే, నాకెవరు కూడా అంటే శత్రువులు కాదు. అందరూ కూడా కలిసి రావాలి. దక్షిణాది రాష్ట్రాల కోసం కొట్లాడడం కోసం నేను ముందుంటానంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే కనబడుతోంది. సో అక్కడ ఆయన ఆ స్టాండ్ తీసుకున్నారు కాబట్టి, ఎందుకంటే బీజేపీ కూటమిలో ఆయన ఉన్నారు కాబట్టి అక్కడ ఆయన స్టాండ్ తీసుకున్నారు. కానీ ఇక్కడ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అనేది గమనించాల్సిన విషయం. ప్రస్తుతం చంద్రబాబు రాజకీయ ధురంధరుడు కాబట్టి సో సమయానికి అంటే ఆ సమయానికి తగినట్టుగా సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఎవరు చంద్రబాబును పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏది వచ్చినా కానీ టీడీపీ ఎదుర్కొంటుందని కూడా టీడీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజకీయపరమైనటువంటి అంశం కింద దీనికి సంబంధించి ఎలా చూడాలి? ప్రధానంగా మురళి, అంటే మీరు కొంత అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నితీష్ కుమార్ సంబంధించి అయినా ఏ రకంగా ఫస్ట్ బీజేపీ నితీష్ కుమార్ తో పొత్తు పెట్టుకుంది, ఆయన వ్యవహార శైలి, లోకల్ గా ఆయనకున్న క్రెడిబిలిటీ ఏంటి, రాష్ట్రంలో ఒక్కసారిగా ఇప్పుడు పరిస్థితులు ఎట్లా మారిపోయినాయి, మహారాష్ట్రకు సంబంధించి మరి ఏక్నాథ్ షిండే పరిస్థితి ఎలా తయారైంది, ఏక్నాథ్ షిండే మరి మొత్తం కూడా చక్రం తిప్పి ఆయనకు ఉన్నటువంటి పేరును ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ జీరోగా చేసిన, అటు నితీష్ కుమార్ జీరో అయిన పరిస్థితి ఖచ్చితంగా కనబడుతుంది కళ్ళ ముంగట. అలాగే ఏక్నాథ్ షిండేకి సంబంధించి కూడా చెక్ పెట్టారు. ఖచ్చితంగా అక్కడ కళ్ళ ముంగట వాళ్ళిద్దరు కూడా కనబడతా ఉన్నారు. ఎందుకు ఆ ఇద్దరు కూడా అంత స్పష్టంగా కళ్ళ ముందు కనబడతా ఉంటే ఎందుకు దక్షిణాదికి ఇంత నష్టం జరుగుతుంది? నారా చంద్రబాబు నాయుడు మరి స్పందించట్లేదు, అలాగే వైఎస్ జగన్ కూడా దీనిపైన స్పందించట్లేదు, అలాగే మరి పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు స్పందించట్లేదు? అందరూ కూడా దక్షిణాది రాష్ట్రాల కోసం పోరాడాలి, కష్టపడాలి. ఎందుకంటే మనం నష్టపోతాం ఖచ్చితంగా. ఒకవేళ బిల్లు పాస్ అయితే గనక దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఖచ్చితంగా మోసపోతాయి. మనకు సంబంధించి మన ప్రాధాన్యత ఉండదు. వాళ్ళు స్వతహాగా అక్కడ ఎంపీ సీట్లు పెరిగితే గనక స్వతహాగా మరి వాళ్ళు ఏదైతే ఈ మొత్తం కూడా మరి ప్రభుత్వాన్ని విజయవంతంగా వాళ్ళు ఇది చేసే అవకాశం ఉంటది. కాబట్టి ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఏర్పడుతుంది. దీంట్లో మాత్రం నేను ఎక్కడ కూడా రాజీ పడను. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. ప్రధానంగా రాష్ట్ర ప్రయోజనాలు, దాని తర్వాత దక్షిణాది ప్రయోజనాలు ముఖ్యం. కాబట్టి నేను ఆ స్టాండ్ లో ఉంటాను. దాన్ని వ్యతిరేకిస్తే ఎవరైనా సరే, గురువు అయినా సరే, ఇంకా బీజేపీ అయినా సరే, ఇంకోరైనా సరే, రాష్ట్ర ప్రయోజనాలను వ్యతిరేకించిన, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రయోజనాలను వ్యతిరేకించిన నేను బీజేపీ పైన కొట్లాడడానికి ముందు వరుసలో నేనే ఉంటానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే కనబడుతా ఉంది. సర్వత్రా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ఇటు బీజేపీలోను అటు టీడీపీలోను కొంత మరి ప్రకంపనలు సృష్టిస్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది. చూడాలి ముందు ముందు మరి ఎట్లా ఉండబోతుంది, ఏం జరగబోతుంది ఈ వ్యవహారం పైన అనేది చూడాల్సిన అవసరం ఉంది. చంద్రబాబుపై సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి షాకింగ్ కామెంట్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఆయన ఢిల్లీలో జర్నలిస్టులతో చిట్ చాట్ సందర్భంగా ఈ కామెంట్స్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. చంద్రబాబుతో పాటు టీడీపీ పైన కూడా చేసినటువంటి సంచలన వ్యాఖ్యలకు సంబంధించి జోరుగా చర్చ జరుగుతోంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు భవిష్యత్తు కష్టమే అనేటువంటి మాట తర్వాత నితీష్ కుమార్, ఏక్నాథ్ షిండేల పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా చూస్తున్నాం కదా అని, భవిష్యత్తులో చంద్రబాబుకు వారికి పట్టిన గతే పట్టొచ్చు అనేటువంటి మాట మాట్లాడారనంటే జాగ్రత్త పడమని చెప్తున్నారా, లేకపోతే ప్రస్తుత పరిస్థితికి సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలని ఎవరు వ్యతిరేకించినప్పటికీ కూడా వారి పట్ల మేము ఈ విధంగానే మాట్లాడతామనేటువంటి మాట. కానీ తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ శ్రేణులైతే భగ్గుమంటున్నటువంటి పరిస్థితి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఎన్నికల సమయంలో మేము చేసినటువంటి సహకారం మర్చిపోయారా అనేటువంటి మాట కూడా టీడీపీ నేతలు బాహాటంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూడాలి ఈ మాటల ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుందని.